12 ఏళ్ల కిందట నువ్వు సంసారిలా ఉంటే మా భూములు బీడులు కాకుండా ఉండేవి కదా. మా భూములు బీడులు కాకుండా ఉండేవి కదా. అప్పుడు లేని సంసారితనం ఇప్పుడెలా వచ్చింది? ఇంకా ఎవరిని మోసం చేద్దామని నీ ఉద్దేశం? ఇంకా ఎవరిని మోసం చేద్దామని నీ ఉద్దేశం? అదే నిందా మా పైన పడి ఉంటే మా నీడనైనా తాకేవారా? మేము కాబట్టి మన అనుకున్నాం, నీ నష్టంలో భాగమయ్యా. మన అనుకోబట్టే కదా మా భూములు బీడులైనాయి. మన అనుకోబట్టే కదా మా భూములు బీడులైనాయి. అప్పుడే మీరు ఎవరో మేము ఎవరో అని అనుకుని ఉంటే ఇప్పటి వరకు అసలు మీరు బతికేవారా? ఇప్పటి వరకు అసలు మీరు బతికేవారా? భజనింద మీ మీద పడితే, లోకం వేలెత్తి చూపితే, మా వాళ్ళు చేయలేదని మేము గొంతు చించుకుని మొత్తుకున్నా. మా వాళ్ళు అని కలుపుకోవడమే నేను చేసిన పెద్ద తప్ప. మా వాళ్ళు అని కలుపుకోవడమే నేను చేసిన పెద్ద తప్ప. నీ వల్ల కాదా ఊరి నుండి మీరు లైదేవడింది? నీ వల్ల కాదా మా బతుకులు వల్ల కుల్లమైంది? మీ వల్ల కాదా? మీ వల్ల కాదా? అణిగిమణిగి చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి, ఎవరి మీద నీ ప్రతాపం, ఎవరిని ముంచుదామని నీ పంతం. బయటికి మాత్రం మారాము అని ముసుగు వేసి తిరుగుతున్నావు. ఒకసారి జరిగితే తప్పు, రెండోసారి చేస్తే అది నీ మూర్ఖత్వం. రెండోసారి చేస్తున్నావంటే అది నీ మూర్ఖత్వం. గుర్తు పెట్టుకో, సమాధానం చెప్పే కాలం రాబోతుంది.